హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సఖ్యత కుదిరింది అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కేశవుడికి చిన్నతనంలోనే తండ్రి పోతే తల్లి వెంకాయమ్మ పెంచి పెద్ద చేసి సుశీల అనే చక్కటి పిల్లను తానే ముచ్చటపడి ఏరి తెచ్చి పెళ్లి చేసింది. కొంతకాలం పాటు అత్తాకోడళ్ళు సఖ్యంగానే ఉన్నారు. కాని క్రమంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న కీచులాటలు ప్రారంభమై క్రమంగా శృతి హెచ్చింది. ఇందుకు కారణం కేశవుడి మీద హక్కు కోసం అత్తాకోడళ్ళు తమకే తెలియకుండా పోటీ పడటమే కావచ్చు. ఇద్దరూ కేశవుడికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పనారంభించారు. అత్తాకోడళ్ల వైరం చిలికి చిలికి గాలివానగా అయినట్టుగా తయారైంది. రాను రాను వాళ్లు కేశవుడితో నిమిత్తం లేకుండా ముఖాముఖి యుద్ధానికి తలపడసాగారు. వాళ్లను సమాధానపరచడానికి కేశవుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిట్ట చివరకు కేశవుడు తన గోడు ఒక స్నేహితుడితో చెప్పుకొని అతను చెప్పిన సలహాను అమలులో పెట్టాడు. అతను తన భార్యతో, "నువ్వు చాలా కాలంగా మీ వాళ్ళను చూడాలంటున్నావు. నాకే తీరికలేక ఇంతకాలము జాప్యం చేశాను. బయలుదేరు, మీ పుట్టింటికి పోదాం" అన్నాడు. పుట్టింటికి వెళ్లాలని ఉన్నదని సుశీల చాలాసార్లు భర్తతో అన్న మాట నిజమే. కేశవుడే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతను తనంతట తానే ప్రయాణం కట్టేసరికి ఆమెకు చాలా ఆనందం కలిగింది. అదీగాక ఆమెకు రోజు అత్తగారితో పోట్లాటం తప్ప సుఖంగా గడిచిన రోజు లేదు. కొంతకాలం తన వాళ్ళ మధ్య ఉంటే ఆనందంతో పాటు అత్త పెట్టే కోరంటకం మర్చిపోయి హాయిగా ఉందామని ఆమె అనుకున్నది. కేశవుడు తన భార్యను పుట్టింట దించి అత్తవారు ఎంత బతిమాలినా ఉండక పని ఉన్నదని చెప్పి ఇంటికొచ్చేశాడు. కొన్ని రోజులు గడిచాయి. వెంకాయమ్మకు కోడలు లేకపోవటం చేత ఇల్లు బోసిపోయినట్టు కనబడసాగింది. కోడలు ఇంటి పని చాలా చేసేది. ఇప్పుడు వెంకాయమ్మకు విశ్రాంతి లేకుండా పోయింది. కోడలు ఉండగా తాను ఆమె మీద పెత్తనం చేయటం తప్ప పట్టుమని గట్టిగా పనిచేసినట్టు ఆమెకు గుర్తు రాలేదు. అలవాటు తప్పటం మూలాన ఆమెకు ఇప్పుడు ఇంటి పని అంతా చేయాలంటే ఒళ్ళు హోనమైపోతున్నది. ఇంతకన్నా చిత్రం ఏమిటంటే తాను రోజూ కోడల్ని దేనికి తప్పు పట్టిందో, ఎందుకు ఆమెతో పోట్లాడిందో వెంకాయమ్మకు ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. ఆమె కోడల కోసం బెంగపడసాగింది. చూసి చూసి ఆమె ఒకరోజు కొడుకుతో, "ఒరే కేశవా, పోయి కోడల్ని తీసుకురా. ఎన్నాళ్ళుంటుంది పుట్టింట్లో? ఇదే సుఖంగా ఉన్నట్టుంది దానికి" అన్నది కోడల్ని దెప్పుతున్నట్టు ధ్వనించేలాగా. కేశవుడు తల్లి మాట విని విననట్టుగా ఊరుకున్నాడు. సుశీలకు పుట్టింట్లో మొదట సుఖంగానే ఉన్నది. అయితే తన పుట్టింటి వాళ్లకు క్రమంగా తన పట్ల శ్రద్ధ తగ్గటం ఆమె గమనించింది. ఆమెను తల్లి మొదట ఆదరంగానే చూసింది. కాని కూతురు అత్తవారింటికి తిరిగి వెళ్లే సూచనలు కనబడకపోయేసరికి ముభావంగా ఉండసాగింది. అంతకన్నా సుశీలను మరింతగా బాధించేదేమిటంటే తన తల్లి తన వదినను అడుగడుగునా తప్పుపట్టి సాధిస్తున్నది. చచ్చేటట్టు చాకరీ చేయిస్తున్నది. తిండి కూడా సరిగా పెట్టదు. తన తల్లిలో అలాంటి రాక్షసత్వం ఉన్నదని సుశీల ఇదివరకు ఎరగదు. తల్లి కోరంటికం పెడుతూ ఉంటే తన అన్న తన భార్యను ఓదార్చటానికి బదులు తాను కూడా దండిస్తాడు. తన వదినను చూసినాక ఆడది మెట్టినింట ఎంత హీనంగా బతకడానికి వీలున్నదో సుశీల గ్రహించి ఎప్పుడు తన భర్త వద్దకు పోదామని తొందరపడసాగింది. వెనక్కు తిరిగి చూసుకుంటే తన అత్తగారు తన పట్ల చూపిన ఆదరం సుశీలకు జ్ఞాపకం వచ్చింది. తాను ఆమెతో రోజు ఎందుకు జగడమాడవలసి వచ్చిందో సుశీలకు జ్ఞాపకం రాలేదు. ఎప్పుడు వెళ్లి అత్తగారి ఒళ్ళో పడదామా అన్నట్టుగా సుశీల భర్త కోసం ఎదురు చూడటం మానేసి తానే బయలుదేరి వచ్చేసింది. కోడల్ని చూడగానే వెంకాయమ్మ కౌగలించుకొని, "అయ్యయ్యో, ఇలా చిక్కిపోయావేమే తల్లి" అన్నది. ఇప్పుడు ఆమె కళ్లకు తన కోడలు పుట్టింట అగచాట్లు పడి వచ్చినట్టు కనబడింది. అటు తర్వాత ఆ అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ల కన్నా ఎక్కువ ప్రేమగా మసులుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.